హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. అదే తెలుగులో బంగాళదుంప వేపుడు. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్, ఇంకా పప్పులు, ఇంకా జీలకర్ర, ఇంకా కొంచెం కరివేపాకు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని ఈ ఫ్రైలోకి యాడ్ చేసుకోండి. ఎవరైనా వంటని కొత్తగా ట్రై చేసిన వాళ్ళైతే ఇలా ఫ్రై చేస్తున్న టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆయిల్ ఎగిరి పైన పడి చేతులు కాలుతాయి అనమాట. ఎందుకంటే మాకు అలానే జరిగింది కాబట్టి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న పొటాటోస్ అన్నిటిని మన ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటూ ఒక 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో అలానే వదిలేసేయండి. ఇంకొకటి ఏంటి అంటే పొటాటోస్ అలానే వదిలేస్తే అడుగు అంటుకుపోతుంది అనమాట. అలా అలా కాకుండా ఒక 5 మినిట్స్కి వన్స్ మీరు అడుగు అంటకుండా ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట. ఇంకా కొంచెం ఫ్రై అయ్యింది అని అనిపించినప్పుడు కొంచెం టర్మరిక్ ఇంకా సాల్ట్ ఈ రెండింటిని యాడ్ చేసి ఇంకా దాన్ని బాగా మిక్స్ చేసి ఉడికే వరకు మీరు ఫ్లేమ్లోనే ఉంచండి. ఇప్పుడు ఏంటి అంటే చిల్లీ పౌడర్ ఒక 1 స్పూన్ యాడ్ చేస్తే కొరియాండర్ పౌడర్ 2 స్పూన్స్ యాడ్ చేయాలన్నమాట. సో ఈ రేషియోలో చిల్లీ పౌడర్ ఇంకా కొరియాండర్ పౌడర్ ప్రతి ఒక్క కర్రీకి ఇలానే యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేశాక పొటాటోలోకి దాన్ని బాగా ఫ్రై చేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అడుగు అంటకుండా చూసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీడియోలో మేము యూజ్ చేసిన గరిట లాంటివి యూజ్ చేయకుండా కొంచెం ప్రాపర్ గరిట యూజ్ చేస్తే మీకు అడుగు అంటకుండా మీరు క్లీన్గా మీరు మెయింటైన్ చేయొచ్చు పొటాటో ఫ్రైని. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఉంటే మన పొటాటో ఫ్రై రెడీ. హాట్ వైట్ రైస్లో పొటాటో ఫ్రై వేసుకొని తింటుంటే చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.